హలో, నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టీవీ. ఈ సంవత్సరం 2024 మే 13వ తారీఖున జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభకు అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చక్కటి విజ్ఞాపననే మీకు చేయదలుచుకున్నా. నేను ప్రతిపక్షాలకు కూడా అనవసరమైనటువంటి, ప్రజలకు అవసరం లేనటువంటి ఏ విషయమైనా అనవసరమైందే. ప్రజలకు అవసరం లేని అనవసరమైన విషయాలను అబద్ధాలతోనూ వ్యక్తిగతమైన విమర్శలతోనూ ఎన్నికల సమయంలో మనకు కేటాయించిన ప్రచార కార్యక్రమంలో భాగంగా మన సమయాన్ని వృధా చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేయకూడదని చెప్పి మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను. మీరైనా నేనైనా ప్రజలకు అవసరమైన విషయాలను ప్రస్తావిద్దాం. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో, ఏ మౌలికమైనటువంటి వసతులు, అభివృద్ధి, సంతోషము, ప్రశాంతత వారికి అందించే విషయంలో మన బాధ్యతలు నిర్వర్తించాలనో, వాటికి సంబంధించిన విషయంలో మనం ఏం చేసినామో ప్రజలకు చెప్దాం. మన పార్టీ జెండాలు ఏం చేసినాయో చెప్పే ప్రయత్నం చేయండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి వలన కానీ, నా వలన కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత కానీ ఏ ప్రయోజనం జరిగిందో చెప్పి నేను ఓటు అభ్యర్థిస్తా. వ్యక్తిగతంగా, ఓ నాయకునిగా, ఓ మనిషిగా ఈ ఊరి ప్రజలకు నేను ఏమి సహాయం చేసినానో, నా బాధ్యతలు ఏమి నిర్వర్తించినానో చెప్పి నేను ఓటు అభ్యర్థిస్తా. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా పదవీ కాలాన్ని కొనసాగించిన సమయంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏమి చెయ్యలేదో కూడా చెప్పి నేను ఓటు అభ్యర్థిస్తా. అభ్యర్థులుగా నాకు ఎవరైతే పోటీ ఉండారో వారు ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటి, ఈ నియోజకవర్గ ప్రజలకు ఏ మేరకు వారు దగ్గరగా ఉన్నారు, దూరంగా ఉన్నారనే విషయాన్ని ప్రస్తావిస్తూ నేను ఏ మేరకు ప్రజల్లో మమైక్యం ఉండానో తెలియజేస్తూ ఓటు అభ్యర్థించడం నా బాధ్యత. నేను అదే నిర్వర్తిస్తా. మే 13 తారీఖు వరకు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కానీ, అవహేళన, అపహాస్యానికి సంబంధించిన మాటలు కానీ, మనసును నొప్పించే మాటలు కానీ, వారు చేయని తప్పులను వారికి పూసే ప్రయత్నం కానీ చెయ్యను. ఇది ప్రజలకు నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి మీరు కూడా ఆదర్శవంతమైనటువంటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నా. మాకు అధికారాన్ని మీరు ఇచ్చి ప్రజలారా 5 సంవత్సరాల కాలం, ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఏ మేలు జరిగింది, ఏ ప్రయోజనం మీకు చేకూరింది, ఈ ఊరు ఏ మేరకు అభివృద్ధి జరిగింది అనేది చెప్పి మాత్రమే నేను మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తూ ఉన్నా. నేను చెప్పే విషయాలు వాస్తవాలైతే, ప్రతి విషయము నేను నిజమే మాట్లాడి ఉంటే, నా వైపు సత్యమే గన ఉంటే, నేను మీకు ఉపయోగపడి ఉంటే నా అభ్యర్థిత్వాన్ని బలపరచండి, ఎన్నికల్లో నన్ను గెలిపించండి. మొట్టమొదటి మాట, ఈ ఊరి ప్రజలకు అన్నిటికంటే అవసరమైంది, ఈ ఊరి ప్రజలను మానసికంగా, శారీరకంగా దహించి వేసిన అంశము త్రాగునీరు. 15-20 సంవత్సరాలుగా
తాగడానికి నీళ్లు లేక గుక్కెడు నీళ్ల కోసం అర్ధరాత్రి 2 గంటలకు 1 గంటకు 3 గంటలకు కుళాయిల దగ్గర 2 రోజులకు 3 రోజులకు ఒకసారి కాయలు ఉండాల్సిన పరిస్థితి, బిందె అరబిందెతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి, ట్యాంకర్లతో నీళ్లు బిందెలు పట్టుకోవాల్సిన పరిస్థితి. ఒక రకమైన కుటుంబాలన్నీ కూడా ఈ బిస్లరీ వాటర్ కొన్నారు, ఈ బిస్లరీ వాటరే కొన్నారు. అంటే డబ్బులు పెట్టుకొని నీళ్లు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆనాడు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రాగునీటి సమస్యను పరిష్కరించగలిగితేనే, రోజుకొక్క మారు మీకు మంచినీళ్ళ కుళాయి ద్వారా నీళ్లను అందించగలిగితేనే ఈ ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని చెప్పి 19లో చెప్పిన ప్రజలారా, ఇచ్చిన మాటకు కట్టుబడి నేను ఎన్నికైన మరుక్షణమే యుద్ధ ప్రాతిపదికన నేను ప్రారంభించిన కార్యక్రమం మంచినీళ్లను ప్రొద్దుటూరుకు తీసుకురావడం. అమృత్ అనే పథకం ద్వారా ఆగిపోయి ఉన్న పథకాన్ని పునరుద్ధరణ చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, సంబంధించిన కాంట్రాక్టర్లతో మాట్లాడి, శ్రీశైలం నుంచి గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి 27 కిలోమీటర్లు భూమిలో పెద్ద పెద్ద పైపుల ద్వారా నీటిని ప్రవహింపజేసి 2 కుళాయిల దగ్గరికి తెచ్చి అక్కడ నీటిని శుద్ధి చేసే ఆ పరికరాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేసి, మేము కొత్తగా నిర్మించిన 4 వాటర్ ట్యాంకులు, గతంలో ఉండబడిన 13 వాటర్ ట్యాంకులు కలిపితే 17 వాటర్ ట్యాంకులకు నీళ్లను ఎక్కించి అక్కడి నుంచి ఇంటింటికి మంచినీటిని కుళాయిల ద్వారా అందిస్తున్నాం. ఈరోజు ఉదయం పూట, సాయంకాలము, ఆయా ప్రాంతాలను బట్టి పగటిపూటనే మీకు కావలసినంత సమయమే కావలసినంత నీరుని మీకు అందిస్తూ ఉన్నాం, శుద్ధి చేసిన నీటిని. ఇది నేను మీ పట్ల బాధ్యతగా ప్రవర్తించినటువంటి బాధ్యత. ఇది ఈ ఊరి ప్రజలకు నేను చేసిన ప్రయోజనం. నాకు మీరు ఓటేసినందుకు మీ రుణం తీర్చుకునేది నేను. ఇది చెప్పి నేను మిమ్మల్ని ఓటు అడుగుతా ఉన్నా ప్రజలారా. ఇది చెప్పి, ఇదిగో నేను ఈ మంచి చేసిన నన్ను మీ బిడ్డలాగా ఆదరించమని నేను అభ్యర్థిస్తా ఉన్నా. నేను రెండవది, 41 వార్డులలో, ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన 41 వార్డులలో ఏ వార్డులో రోడ్డు అడిగినా, ఏ వార్డులో కాలువ అడిగినా 120 కోట్ల రూపాయలు మున్సిపల్ నిధులతో భీమునిపల్లి లక్ష్మీదేవి గారి చైర్మన్ అయిన తర్వాత, మా పార్టీ సోదరి చైర్మన్ అయిన తర్వాత 120 కోట్ల రూపాయలతో అడిగిన ప్రతి చోట రోడ్డు వేసినాం, అడిగిన ప్రతి చోట కాలువ నిర్మించినాం. ఇక ఎక్కడైనా టౌన్లో రోడ్డో కాలువ ఉంది అంటే అది అరా కొర. సంజీవ గారి, కొండయ్య గారి వీధి మొన్న అడిగినారు, తగ్గుందని చెప్పి, రోడ్డు లేదని కాదు, తగ్గుందని. అట్లా ఎక్కడైనా అరాకొర ఉంటే ఆ అరాకొర ఉండే వాటిని కూడా పరిష్కరిస్తాం. 99% చేసినాం. గాలికి వదిలేసిన పార్కు, మున్సిపల్ పార్కు, మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగా బాలాజీ గతంలో థియేటర్ ఎదురుగా ఉండే పార్కు గాలికి వదిలేసినారు గతంలో వాళ్ళు పాలకులు, నిరుపయోగం చేసినారు. అసాంఘిక కార్యకలాపాలకు నిలవేనది. మట్టగా నెమ్మది తీయడానికి, మందు తాగడానికి, పులిగీతం ఆడడానికి అటువంటి పార్కును 5 కోట్ల రూపాయలతో అత్యంత అందంగా సుందరీకరణ చేసి ఈరోజు మీకు అందించిన నేను. ఈరోజు మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, ముఖ్యంగా మీ పిల్లలతో కలిసి ఆ పార్కుకు పోగలుగుతున్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నేను చేసిన ప్రగతి, మేము చేసిన అభివృద్ధి, మీకు అందించినటువంటి అభివృద్ధి. ఈ ప్రయోజనాన్ని మీకు అందించినాను, నా అభ్యర్థిత్వాన్ని బలపరచమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఇది కాకుండా 2 టౌన్ బైపాస్ రోడ్లో 2 కోట్ల రూపాయలతో ఒక పార్కును డెవలప్ చేసి ఇచ్చినాం. ప్రొద్దుటూరు టౌన్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన కానీ, శ్రీరాములపేటలో కానీ, మోడంపల్లిలో కానీ 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అద్భుతంగా నిర్మించినాం. దాదాపుగా 66 రక్త పరీక్షలతో డాక్టర్ను, నర్సులను, టెక్నాలజీ అంతా ఉపయోగించి కామనూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అద్భుతంగా తయారు చేయగలిగినాం. కర్నూలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అద్భుతంగా తయారు చేయగలిగినాం. గవర్నమెంట్ హాస్పిటల్, పేదవారికి ఎంతో అత్యంత అవసరమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి
అసలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లేనటువంటి గొప్ప పరికరాలను అందించగలిగినాం. 24 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గర నిధులు విడుదల చేయించిన ఆసుపత్రికి మెరుగైన వైద్య సేవల కోసం. 24 కోట్ల రూపాయలు ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీకి నిధులు తెప్పించిన. 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి వర్క్ జరుగుతూ ఉంది. 50% పైన వర్క్ అయింది. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనిచేస్తూ ఉన్న ప్రజలారా, పారిశుద్ధ్యాన్ని అదుపులో ఉంచడానికి, దోమలు నివారించడానికి మనకు ప్రధానమైన కాలువలు ఏమైతే ఉన్నాయో ఆ కాలువలను 160 కోట్ల రూపాయలతో వర్క్ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే గోకుల్ నగర్లో కూడా పైపు లైన్ పని జరుగుతూ ఉంది, కాలువల పని జరుగుతూ ఉంది. 160 కోట్ల రూపాయలతో భూమిలో నుంచి వచ్చే పైపులు మారుస్తూ ఉన్నాం. మీరు మంచినీళ్ళు తాగే పైపులు, మీకు మంచినీళ్ళను సప్లై చేసే పైపులు, భూమిలో నుంచి వచ్చే పైపులు 70 సంవత్సరాల కింద వేసినారు. ఆ పైపుల యొక్క కాలం 30 సంవత్సరాలకు చెల్లుతుంది. 70 సంవత్సరాలైనా మార్చలే. 160 కోట్ల రూపాయలతో కొత్త పైపులు నిర్మిస్తూ ఉన్నాం, వేస్తూ ఉన్నాం మేము. 53 కోట్ల రూపాయలతో అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ రాష్ట్రంలోనూ ఎక్కడా లేనటువంటి మార్కెట్ మీకోసం శివాలయం సెంటర్లో నిర్మించబడతా ఉంది. రామేశ్వరం పెన్నా రివర్లో ఏరు దాటాలంటే నీళ్ళు వచ్చినప్పుడు కష్టంగా ఉంటే అటుపక్క జగనన్న కాలనీ ఉంది, వ్యవసాయ భూములు ఉన్నాయి, పల్లెల ప్రజలు ఉన్నారు, ముద్దనూరు పోయే దావ ఉంది, బెంగళూరుకు పోతారు. ఈ అవసరాలన్నీ దృష్టిలో పెట్టుకొని నన్ను మీరు అడగకపోయినా మీ మనోభిప్రాయాన్ని గుర్తించిన నాయకునిగా 52 కోట్ల రూపాయలతో పెన్నా రివర్లో బ్రిడ్జి నిర్మిస్తా ఉన్నా. 30 కోట్ల పని జరిగింది. 30 కోట్ల పని జరిగింది. ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి బొజ్జోరుపల్లె కానీ, ఉప్పరపల్లె కానీ, కొట్టాల కానీ, టంగుటూర్ల కానీ, గోపవరం పంచాయతీ కానీ, కొత్తపల్లె పంచాయతీ కానీ 300 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు, మంచినీటి సమస్యను పరిష్కరించిన. గోపవరం గ్రామ పంచాయతీకి ఎప్పటి నుంచో ఉండే సమస్య 33 kV లైన్. 12 కోట్ల రూపాయలతో గోపవరం పంచాయతీలో లింగారెడ్డి కొట్టాల దగ్గర ప్రారంభమై కొత్తపల్లె పంచాయతీ వరకు ఎన్నో కుటుంబాలకు ఇబ్బంది కలిగిస్తూ ఉండే 33 kV లైన్ను 12 కోట్లతో మార్పు చేయించగలిగిన. గోపవరం గ్రామ పంచాయతీ భగత్ సింగ్ కాలనీలో ఉండే ప్రధానమైన సమస్య కాలువల సమస్య. వారి కోసం 1,70,00,000తో కాలువ నిర్మిస్తూ ఉన్నాం. ఆ భగత్ సింగ్ కాలనీలో ఉండే 5 వీధుల నీళ్లు బయటికి పోవడానికి R&B దగ్గర నుంచి అటువైపు మల్లేలమ్మ గుడి దగ్గరికి పెద్ద కాలువను ఒకటి 80 లక్షలతో నిర్మించినాం. నీళ్లు నిలబడే పెద్దమ్మ గుడి దగ్గర రోడ్డు వేసినాం 80 లక్షల రూపాయలతో. గోపవరం గ్రామ పంచాయతీ హౌసింగ్ బోర్డుకు 5 కోట్ల రూపాయలతో అద్భుతమైన పార్కు తయారు చేస్తూ ఉన్నాం. జవుకులు నీళ్లు తాగుతూ ఉన్నారు హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళు, షావుకారులు అయినప్పటికీ, మధ్యతరగతి ఎగువన ఉండే వాళ్ళు అయినప్పటికీ కూడా మేము స్పందించినాం. రామేశ్వరం పెన్నా రివర్ నుంచి 2 కోట్ల రూపాయలతో వారికి పెన్నా రివర్ నీళ్లు అందిస్తూ ఉన్నాం. కొత్తపల్లె పంచాయతీలు అయితే దాదాపు 50-60 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ప్రకాష్ నగర్కు ఒక్క కాలువ లేదు, ఒక్క రోడ్డు లేదు. 11 వీధులకు ఈరోజు 11 వీధులకు రోడ్డు వేసినాం, 11 వీధులకు కాలువలు కట్టినాం 5,50,00,000 రూపాయలతో. ఓవర్ నైట్ గడప గడపలో ఒక్క మాట అడిగిన దానికోసం ఒక్క కాలనీకి 1600 ఓట్లు కలిగినటువంటి ఒక కాలనీకి 5,50,00,000 రూపాయలతో సంపూర్ణంగా దాన్ని బృందావనం చేసినాం. 40 సంవత్సరాల కింద తయారైనటువంటి ఆటో నగర్ను గాలి కుదిరేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు. నేను ప్రధానమైన 2 రోడ్లను కూడా, 2 కాలువలను కూడా 2 కోట్ల రూపాయల సొంత డబ్బును పెట్టి నిర్మిస్తూ ఉన్నాం. 2 రోడ్లు కూడా పూర్తయినాయి. 2 రోడ్లు కూడా పూర్తయినాయి. మత్స్య పరిశ్రమల కాలనీ మేము అభివృద్ధి చేసినాం. పైపు లైన్ కానీ, రోడ్డు కానీ. ఇవి కాకుండా ఎక్కడెక్కడైతే టౌన్లో ట్రాన్స్ఫార్మర్స్ అడ్డం ఉన్నాయో తొలగించగలిగినాం. ఎక్కడెక్కడైతే చిన్న చిన్న రోడ్డు ఉన్నాయో, అంటే ఉదాహరణ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, చిన్న రోడ్డు అసహ్యంగా ఉన్నది, ఈరోజు అద్భుతమైన రోడ్డుగా తయారు చేసినాం. వరదరాజిరెడ్డి గారు ప్రయాణం చేసే ఆఫీసు ఉండే రోడ్డును నేను వెడల్పు చేసిన. ప్రజలారా, శ్రీరాములపేట రోడ్డును నేను వైడింగ్ చేయగలిగిన, గోవేతో రోడ్డును నేను వైడింగ్ చేయగలిగిన, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డును అద్భుతంగా పెద్ద చేయగలిగినాం. మైదుకూరు రోడ్డును మీ కళ నెరవేర్చే విధంగా 3,66,00,000 రూపాయలతో రోడ్డును వైడింగ్ చేసినాం, ఫుట్పాత్ నిర్మించినాం, డివైడ్ అండ్ డెవలప్ చేసినాం,
సెంటర్ లైటింగ్ తీసుకొచ్చి హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డుగా తయారు చేయగలిగినాం. ఇవి కాకుండా 40-30 సంవత్సరాలుగా గాలికి వదిలేసినటువంటి మాస్టర్ ప్లాన్ను నేను పూర్తి చేయించిన. ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను నేను పూర్తి చేయించిన. బొల్లవరం ఫ్లాట్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు రాళ్లు బీకేసి అన్ని అడ్డదిడ్డం చేసి పెడితే దాన్ని నేను గుర్తించే కార్యక్రమంలో భాగంగా ఆ బొల్లవరం ఫ్లాట్లకు సంబంధించి ఏదైతే గుర్తింపు సమస్య ఉందో కలెక్టర్ దగ్గర పోయి నేను పూర్తి చేసి వారి స్థలాలు ఎక్కడున్నాయో ఆ స్థలాలకు 22A అభ్యంతరకరం ఏదైతే ఉన్నాదో దాన్ని తొలగించినాం. అంటే నిషేధిత భూమిలో నుంచి దాన్ని నేను తీసేపించిన. ఆ భూములకు విలువ వచ్చింది అంటే గన మీ బిడ్డ రాచమల్లు చేసినటువంటి ప్రయత్నం వలన నిషేధిత భూమిలో నుంచి తొలగింపు జరిగిన వల్లనే ఆ ప్లాట్లకు కొన్న వారికి విలువను తీసుకురాగలిగినాం. 1 కాదు 2 కాదు. కరోనా వచ్చిన సమయంలో తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ లేదు. ఈరోజు అభ్యర్థిగా పోటీ చేసే వరదరాజిరెడ్డి ఇంటికి పరిమితమైనాడు. నేను మాత్రమే, నా జెండా మాత్రమే, నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు మాత్రమే ప్రొద్దుటూరంతా తిరగలిగినాం. కరోనా వ్యాధిని మా నెత్తికి తెచ్చుకోగలిగినాం. మృత్యు వాకిలి వరకు పోయి బయటికి రాగలిగినాం. కోట్ల రూపాయల సేవ చేయగలిగినాం. వ్యవసాయానికి సంబంధించి 23 రైతు భరోసా కేంద్రాలకు నా సొంత డబ్బు పెట్టి 2.5 కోటి పెట్టి 23 ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లను ఇవ్వగలిగిన రైతు బిడ్డలారా. కరోనా సమయంలో 24,000 కుటుంబాలకు ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఇచ్చిన 2.5 కోటి పెట్టి 80 లక్షల రూపాయలతో క్రిస్మస్ పండుగ సందర్భంగా రంజాన్లో వారికి కానుకలు ఇంటికి తినడానికి తిండి గింజలు పంపించగలిగినాం. మా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషికి పెళ్ళి అంటే, పేరంటం అంటే, ఆకలి అంటే, విద్య అంటే, సావు అంటే ఒకటేమిటి, మనిషి యొక్క దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి పేదరిక కష్టానికి నా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషిని నేను ఓదార్పు చేయగలిగే ప్రయత్నం చేసిన. వారిని ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందించగలిగినా నేను. ఇవన్నీ మీ బిడ్డ రాచమల్లు మీ నాయకునిగా మీకోసం చేసిన పనులు. అన్నిటికీ మించి ఈ ఊరును ప్రశాంతంగా ఉంచగలిగిన, కక్షలకు కార్పణ్యాలకు దూరంగా పెట్టగలిగిన, రాజకీయ హత్యలు కానీ, రాజకీయ కక్షలు కానీ, పరస్పరం తప్పుడు కేసులు కానీ, దొమ్మీలు కానీ, దోపిడీలు కానీ లేకుండా ఊరును ప్రశాంతంగా ఉంచగలిగిన నా జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 1700 కోట్ల రూపాయల నగదు డబ్బును ఉచితంగా ఈ ఊరు అక్క చెల్లెమ్మలకు ఇచ్చినాడు నా నాయకుడు. 1700 కోట్లు పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు పేదరికాన్ని ప్రామాణికంగా చేసుకొని అనేక రకాల సంక్షేమ పథకాల పేరుతో నేరుగా వారి అకౌంటుకు దళారీ వ్యవస్థ లేకుండా, లంచగొండితనం లేకుండా, అవినీతి లేకుండా 1700 కోట్ల రూపాయల నగదు లెక్కను ఈ ఊర్లో ఉండే నా అక్క చెల్లెమ్మలకు నా జెండా అందించగలిగింది. ఇది చెప్పి నేను ఓటు అడుగుతానా నా అక్కగారిని నా చెల్లెలను, ఇది చెప్పి నేను ఓటు అడుగుతా ఉన్నా నా అక్కగారిని నా చెల్లెలను. 24,000 మందికి నిరుపేదలైనటువంటి వారికి సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఒకే ఒక కోరికతో నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి 1000 కోట్ల రూపాయలతో నా చేతులతో 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించినాడు. 24,000 మందికి ఈ చేతులతో ప్రజలారా, నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన 24,000 మందికి 1.5 సెంటు అడ్డ రోడ్డుతో 1.5 సెంటు 1,80,000 రూపాయలు ప్రభుత్వం సొమ్ము, అంతా కలిపితే 1000 కోట్ల రూపాయలు. ఇల్లు నిర్మించే కార్యక్రమంలో కాస్త ఆలస్యమైంది. కారణం 24,000 మందికి నిర్మించాలంటే ఆలస్యం అవుతుంది కాబట్టి కాస్త ఆలస్యమైందే తప్ప అది మీ చేతికి రాకుండా పోదు. అన్నిటికంటే గొప్ప విశేషం, డీగేటి పట్టా కాకుండా మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మీ చేతిలో పెట్టాం. స్థలాన్ని ఇచ్చినాం, మీ పేరుతో రిజిస్టర్ చేయించినాం, మీకు అమ్ముకుంటే స్వేచ్ఛని ఇచ్చినాం, బ్యాంకుకి పోయి తనఖా పెట్టుకునే అధికారాన్ని కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినారని చెప్పి మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తా ఉన్నా నేను. నా జెండా సంక్షేమాన్ని అందించింది, నా నాయకుడు అభివృద్ధికి సహకరించినాడు, మీ బిడ్డ రాచమల్లు ఈ ఊరిని అభివృద్ధిలో ఉంచగలిగినాడు, ఈ ఊరిని ప్రశాంతంగా ఉంచగలిగినాడు, వ్యక్తిగతంగా నా మానవతా హృదయంతో ప్రతి ఒక్కరికి సహాయపడగలిగినాను. నన్ను వ్యతిరేకించడానికి, నన్ను విమర్శించడానికి నేను ఏ ఒక్క తప్పు కూడా చేయలేదు. ప్రజలారా, మీరు నన్ను చూసి తలదించుకునే విధంగా, మా నాయకుడు చెడ్డవాడని చెప్పి సిగ్గుపడే విధంగా ఏ ఒక్క చెడ్డ పని కూడా నేను చేయలేదు. అసాంఘికమైన కార్యకలాపాలను ఎప్పుడు నేను ప్రోత్సహించలే. రౌడీజాని, దౌర్జన్యాన్ని నా జీవితంలో, రక్తంలో ఎక్కడే కానీ ఆ చర్యలు నాకు లేవు. అన్ని కులాలను,
అన్ని మతాలను, అన్ని వర్గాలను హృదయపూర్వకంగా ప్రేమించగలిగిన మనిషి కష్టముతో కన్నీళ్లతో వస్తే ప్రతి మనిషిని నా తోడబుట్టిన వారిని భావించి ఇన్ని సంవత్సరాలు నేను మీకోసం శ్రమించగలిగిన నా పైన తెలుగుదేశం పార్టీ చేసే ప్రతి విమర్శ అర్థరహితము, అబద్ధము. నేను మటక ఆడిపించినానని, క్రికెట్ ఆడిపించినానని, జూదం ఆడిపించినానని, ఇసుక దొల్లానని, మంగతయ్య ఆడిపించినానని, దోపిడీలు చేసినానని, హత్యలు చేసినానని నా పైన వీళ్ళు చేసిన ప్రతి విమర్శ అర్థరహితము, అబద్ధము, ఆధారం లేని నిరాధారమైనటువంటి విమర్శలు. వీటిని మీరు గమనించగలుగుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు సిగ్గుపడేటట్టు మీ నాయకుని యొక్క చెడ్డతనాన్ని చూసి మీరు తలదించుకుంటే ఏ చెడ్డ పని మీ బిడ్డ రాచమల్లు చేయలే. ప్రతి విషయంలోనూ మీ బిడ్డ రాచమల్లు ఉన్నతంగానే ఆలోచించినాడు. చివరికి నా కూతురు వివాహం విషయంలో కూడా నేను ధర్మబద్ధమైన నిర్ణయాన్ని తీసుకోగలిగిన, మీ అందరి చేత మన్ననలే పొందగలిగిన నేను. నా కూతురు విషయంలోనే ధర్మబద్ధమైన నిర్ణయాన్ని తీసుకోగలిగిన నేను మరొకరి విషయంలో అధర్మమైనటువంటి మార్గాన్ని పోగలుగుతానా? ఇవన్నీ కూడా గమనించి మంచి వైపే నిలబడమని చెప్పి, మంచికి ఓటేయమని చెప్పి, మీ పట్ల ఏ నాయకుడైతే శ్రమించినాడో ఆ నాయకుడిని మీరు ఆదరించమని కోరుతా ఉన్నా. ఇన్ని చెప్పినా నా గురించి ఒక్క మాట చెప్తా. నా ప్రత్యర్థి వరదరాజిరెడ్డి గారి గురించి ఇన్ని సంవత్సరాలు నీతో నేను ఉన్నాను, ఇన్ని పనులు మీతో నేను చేయగలిగిన, ప్రతినిత్యం మీకు నేను కనిపించగలిగిన. నేను మిమ్మల్ని అడుగుతా ఉండేది ఒక్కటే, నేటి నా ప్రత్యర్థి వరదరాజిరెడ్డి 4 సంవత్సరాల 9 నెలలు ఇక్కడ ఉన్నాడా లేడా? మీకు కనిపించినాడా కనిపించలేదా? మీకు సేవ చేసినాడా సేవ చేయలేదా? సేవ మాట దేవుడు ఎరుగు. ప్రజల జీవితంతో మమైకమై ఉన్నాడా లేడా? 4 సంవత్సరాల 9 నెలల కిందట 2019 నుంచి 2023 6వ నెల వరకు వరదరాజిరెడ్డి ప్రజా జీవితంతో సంబంధం లేదు. 2019, 2023 6వ నెల వరకు వరదరాజిరెడ్డి గారికి ప్రజా జీవితంతో సంబంధం లేదు. ఈ చివరి 6 నెలల కాలంలో మాత్రమే పదవి వ్యామోహంతో ఎమ్మెల్యేగా పదవిని పొందాలనే ఒకే ఒక కోరికతో చివరి 6 నెలల కాలంలో మాత్రమే ప్రొద్దుటూరు రాజకీయాలకు ఆరంగేట్రం చేసి ఇప్పుడు అభ్యర్థిగా టికెట్ తీసుకొని నేను అభ్యర్థిని నాకు ఓటేయమని చెప్పి మీ ముందుకు వస్తూ ఉన్నాడు ఆయన. 85 సంవత్సరాల వయసులో ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేయకుండా అభివృద్ధి నిరోధకుడుగా ముద్ర వేయించుకున్నటువంటి పెద్దలు వరదరాజిరెడ్డి గారు గత 4.5 సంవత్సరంగా మీకు కనిపించకుండా ఉండి ఏ ప్రయోజనాన్ని మీకు ఆయన కానీ ఆయన జెండా తెలుగుదేశం పార్టీ కానీ చేయకుండా ఉండి ఇప్పుడు నాకు ఓటు వేయని చెప్పి ఆయన వస్తే ఆయనది న్యాయమా? మీతోనే కలిసిపోయి మీతోనే బ్రతికి మీతోనే మరణించడానికి సంసిద్ధంగా ఉండే మీ బిడ్డ రాచమల్లుది న్యాయమా? ఎవరు ఈ ఊరికి మేలు చేసినారు? ఎవరు మీ కష్టాలలో ఉండగలిగినారు? ఎవరు మీ ప్రయోజనాల కోసం జీవించడానికి మరణించడానికి సంసిద్ధంగా ఉండారు? ఎవరు ఉన్నారు అన్న ఈ తేడాను, వ్యత్యాసాన్ని మీరు గమనించి మంచికే పట్టం కట్టమని చెప్పి ఆ మంచి వైపు మీ బిడ్డ రాచమల్లి ఉంటే నన్ను 1,00,000 ఓట్లతో గెలిపించమని కోరుతా ఉన్నా. 1,00,000 ఓట్లతో నన్ను గెలిపించమని అభ్యర్థిస్తా ఉన్నా. ఇటువంటి ప్రకటనలే, ఇటువంటి అభ్యర్థనలే తెలుగుదేశం పార్టీ కూడా చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. వ్యక్తిగతమైన విమర్శలు కాకుండా, అబద్ధాలతో కాకుండా, మీరు కానీ మీ జెండా కానీ ఊరికి చేసిన విధానాన్ని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా వల్ల ప్రయోజనం పొందనేది ఏమన్నా ఉంటే దాన్ని ప్రజలకు చూపించి మీరు ఓటు అభ్యర్థిస్తే స్వాగతిస్తా. తెలుగుదేశం పార్టీ నాయకులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.